నమస్కారం. క్రైమ్ మెమరీస్ ఛానల్లో పెడతాను, వదిలేండి, డివోషన్ ఛానల్లో పెడతా. ఎందుకంటే నేను ఈ మధ్యకాలంలో ఇంత దారుణ విధిరాతను ఎక్కడ చూడలే. ఈమె పేరు వచ్చే సురేఖ, డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ ఆఫీసర్ చేస్తున్నారు వరంగల్. హనుమకొండ దగ్గర పెద్దమ్మగడ్డ జులై వార్డులో సొంత నివాసం అడుగుతున్నారు. ఆమె ఒక భర్త కిరణ్ అని చెప్పేసి, ఒక కొడుకు సుక్రీత్ అని చెప్పేసి. 2 సంవత్సరాల క్రితం సుక్రీత్ క్రియేటివ్ మీద ఆడడానికి వెళ్తున్న మూమెంట్లో పాపం ఒక యాక్సిడెంట్లో ఘోరంగా చనిపోయాడు. ఇక ఆ తర్వాత ఒక్కగానో కొడుకు చనిపోయేసరికి బాధ. ఇక అలా లైఫ్ అలా లీడ్ చేస్తున్నారు. ఇంతలో భర్త కిరణ్కి అనారోగ్యం. 5 నెలల క్రితం పాపం ఆయన చనిపోయాడు. 2 సంవత్సరాల క్రితం కొడుకు చనిపోయాడు యాక్సిడెంట్లో, 5 నెలల క్రితం భర్త చనిపోయాడు అనారోగ్యంలో. ఇక అయినా కానీ వాళ్ళ అమ్మ నాన్న చూసుకుంటూ ఈమె సురేఖ మార్కెటింగ్ ఆఫీసర్లో లీడ్ చేస్తున్నారు. మొన్న ఆగస్టు 15న ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్లో పాల్గొని జెండా వందనం చేసి ఏదో అర్జెంట్ పని ఉంటే జయబాబు విజయబాబు పర్సన్తో కలిసి కారులో బయలుదేరారు. తాడ్వాయి మండలం కొండపర్తి దగ్గర ఎదురుగా ఒక ఇసుక లారీ. పాపం జాగ్రత్తనే పోతున్నారు. మనం ఎంత జాగ్రత్తగా ఎదుటోడి తేటంటే మనం ఏం చేస్తాం. అదే రోజు ఆమె తన కొడుకుతో దిగిన ఫోటోని వాట్సాప్ స్టేటస్గా పెట్టుకున్నారట. ఏమన్నట్టు, అతని మెమరీ ఆగస్టు 15 రోజు నా కొడుకుతో ఉన్నాను 2 years బ్యాక్ అన్నట్టు. ఇక మెమరీతో పాపం అంతా కూడా పిల్లడి జ్ఞాపకాలు ఇంకా ఇది చేస్తున్నట్టుంది. పాపం 5 నెలల క్రితం భర్త కూడా చనిపోయాడు కదా, పోనీ మెమరీస్తో బతుకుతుంది సంతోషంగా అనుకున్నారు. సంతోషం కాదు, బాధ్యత ఇంకంతే, వాళ్ళ అమ్మ నాన్న కోసం కాబట్టి. ఆ ఎదురుగా వస్తున్నట్టు లారీ ఆ కొండపర దగ్గర వీళ్ళ కారుని గుద్దేశాం. పాపం సురేఖ గారు చనిపోయారు, కారులో ఉన్న జయబాబు విజయబాబు అతను చనిపోయాడు. ఎంత దారుణం అంటే చెప్పండి, 2 సంవత్సరాల గ్యాప్లో కొడుకు, భర్త, ఆమె ముగ్గురు చనిపోయారు. ఆ తల్లిదండ్రులు, వృద్ధ తల్లిదండ్రులు పాపం అల్లల్లాడిపోతున్నారు. అల్లుడు చనిపోయి, మనవడు చనిపోయి, కూతురు చనిపోయి, అసలు ఏంటి మాకు ఈ శిక్ష ఏంటని నిజంగా ఘోరం అండి. ఈ వీడియో మెయిన్ ఎందుకు చెప్తున్నానంటే, కంటికి తగిలేపలా కనిపెట్టుకు తిరగాలి, కొంచెం కేర్ఫుల్గా ఉందాం ప్లీజ్. మనం ఎంత కరెక్ట్గా ఎదురుతో తేడాగా ఉంటే చాలా ప్రమాదం. కాబట్టి ఎదుటిన్నోని కూడా గమనించుకుందాం, జాగ్రత్తగా ఉందాం. ఈ తల్లి, తండ్రి, కొడుకు మరల జన్మెత్తాలి, మరల ఓ చక్కని కుటుంబంలో వాళ్ళు జీవించాలని కోరుకుంటూ ఉన్నాను.